ఓం శ్రీ పరమాత్మనే నమః. సంపాతి తన సోదరుడగు జటాయువు యొక్క మృతి వార్త విని దుఃఖితుడై ఆ వానరులతో, మా తమ్ముడు మరణ వార్త విషయమై పూర్తిగా తెలియజేయండి. ఏమి జరిగినది? నా సోదరుడు మృతికి కారకుడెవరు? నాకు వివరించండి అని ప్రాధేయపడిన పిమ్మట వానరులు సంపాతి తనను భక్షించునేమోనని భయపడిరి. కాని సంపాతి పలికిన మాటలు విన్న తరువాత అంగదుడు పక్షిరాజు దగ్గరకు వెళ్ళెను. తనకు తానుగా, నేను వాలి కుమారుడను, వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, వారి తండ్రి వానరేంద్రుడగు వృక్షరథుడు అని తెలిపెను. దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు తండ్రి ఆజ్ఞననుసరించి సీతాదేవి తన తమ్ముడు లక్ష్మణునితో కూడి దండకారణ్యమున ఉన్నప్పుడు ఆయన ధర్మపత్నియగు సీతాదేవిని రావణుడు అపహరించుకొని పోయెను. అలా అపహరించుకొని ఆకాశ మార్గమున వెళ్ళుచుండగా దశరథ మహారాజునకు పరమ మిత్రుడు అగు జటాయువు రావణుని ఎదుర్కొని వాని రథమును భగ్నమునర్చెను. సీతాదేవికి అండగా నిలిచెను. వృద్ధుడైన జటాయువు సాహసముతో పోరాడిన రావుని చేతిలో హతుడయ్యను. ఆ గృధ్రరాజునకు శ్రీరాముడు అంత్య సంస్కారములు చేసి ఉత్తమ గతులు ప్రాప్తించెను. శ్రీరాముడు నాకు పినతండ్రియు అయిన సుగ్రీవునితో మైత్రి ఏర్పరచుకొనెను. వాలి సుగ్రీవుల విరోధము కారణముగా వాలిని శ్రీరాముడు హతమార్చెను. సుగ్రీవుని పట్టాభిషిక్తిని చేసెను. రాజ్యాధికారము చేపట్టిన సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై మమ్మలను ఈ దక్షిణ దిశకు పంపించెను. మేము సీతాదేవి కొరకై నిశితముగా ఈ దండకారణ్యములు, గుహలు, పిలమలు గాలించితిమి. కాని సమయము ముగిసినందున సీతా జాడ మాకు దొరకనందున ఇప్పుడు సుగ్రీవుడు మమ్మలను చంపునేమోనని భయపడి ప్రాయోపవేశమునకు దిగితిమి అని తమ రాకకు కారణము అంగదుడు సంపాతికి తెలిపెను. ఈ విషయములు విన్న సంపాతి తన సోదరుని మృతికి కారణము తెలుసుకొని కంటతడి బెట్టుచు ఇట్లు పలికెను. రావణునిచే హతుడైన నా తోబుట్టువు ఇప్పుడు ఆ సోదరుని చంపిన ఆ దుష్ట రావణునిపై పగ తీర్చుకొనుటకు అసక్తుడను. నా రెక్కలు కాలి బూడిదైనవి, అందువలన నేను మౌనముగా ఉంటిని. నా
రెక్కలు కాలిపోవుటకు కారణము వృత్రాసురవధ పూర్వము జరిగినప్పుడు నేను నా తమ్ముడు సూర్యుని కడకు వెళ్ళుటకు పోటీ పడితిమి. చాలా దూరము ప్రయాణించిన మీదట వినువీధికి చేరితిమి. అక్కడ నా తమ్ముడు సూర్య రశ్మి వేడిని తట్టుకొనలేక క్షీణిస్తున్న సమయములో నా రెక్కలను కప్పితిని. ఆ సమయములో నా రెక్కలు మాడిపోయినవి. అక్కడి నుండి వింధ్య పర్వతముపై పడిపోయితిని. అప్పుడు నుండి నా తమ్ముని జాడ నాకు తెలియలేదు. ఓ పక్షిరాజా అని అంగదుడు పలుకుతూ, నువ్వు చెప్పినదంతా వింటిని. నీకు వాస్తవముగా జటాయువు దుఃఖమును పారద్రోల దలిచినచో అతని మృతికి కారకుడైన రావణునిపై నీకు పగ తీర్చుకొనుటకు కోపముండినచో ఆ రావణుని నివాసము తెలిసియున్న ఎడల దయతో మాకు వివరింపుము అని అంగదుడు సంపాతిని అడిగెను. జటాయువునకు అన్నయు మహాశక్తిశాలియు అయిన సంపాతి సంతోషముతో వానరులకు ఈ విషయము చెప్పాను. ఓ వానరులారా, నేను రెక్కల కాలిన పక్షిని, శక్తిహీనుడను అయినప్పటికీ శ్రీరామునకు మాట సాయము చేయగలను. నేను అతల వితలాది వరుణ లోకములను విష్ణువు త్రివిక్రమ అవతారమున వామన అవతారమున ఆక్రమించిన అన్ని లోకములను బాగుగా ఎరిగెదను. ఊర్ధ్వలోకములు అధోలోకములు నేను ఇక్కడ నుండే చూడగలను. దేవాసుర సంగ్రామములు జరిగిన క్షీరసాగరము నాకు తెలుసును. నేను ఒక తరుణిని దుర్మార్గుడైన రావణుడు ఈ సముద్రముపై తీసుకొని పోవుచుండగా చూచితిని. ఆ స్త్రీ రామా రామా అని వాపోవుచుండెను. ఆభరణములు ఒక్కొక్కటిగా తీసివేస్తూ పడివేస్తూ ఉండెను. ఆమె శరీరమంతయు వణుకుచుండెను. పట్టు పీతాంబరము ధరించి ఉండెను. శ్రీరామ శ్రీరామ అని స్మరించుచున్నందున
ఆమె సీతయే అయి ఉండెను. ఇక నాకు ఆహారము తెచ్చి ఇచ్చడి నా సుతుడైన సుపార్శ్యుడు కూడా ఈ రావణుడు సీతాదేవిని అపహరించిన విషయము నాకు తెలియజేసెను. అందువలన రావణుడు సీతాదేవిని ఎత్తుకొని వచ్చెనని నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఓ వానరులారా, ఆ రావణుడు విశ్రవుని యొక్క ఔరసపుత్రుడు, కుబేరుని సోదరుడు. అతని నివాసము లంకానగరము. ఇచ్చటికి సముద్రము నడుమ 100 యోజనముల దూరమున ఒక ద్వీపము గలదు. దానిని విశ్వకర్మ నిర్మించి ఉండెను. అది మిగుల రమ్యమైనది, సువర్ణమయమైనది, బంగారు వేదికలు కలిగినది. సూర్యకాంతులతో ఆ ప్రాకారములు తేజరిల్లుచుండును. ఇప్పుడు సీతాదేవి ఆ లంకయందు బంధింపబడి ఉన్నది. ఆ దీనురాలయ్యున్న సీతామాతను రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు. సముద్రము మీద పూర్తిగా 100 యోజనములు దూరము ప్రయాణించిన పిమ్మట దక్షిణ తీరమున గల లంకలో రావణుడు ఉన్నాడు. మీరు ఈ సముద్రము లంఘించిన సీతాదేవిని దర్శించి క్షేమముగా తీసుకొని రాగలరు. నేను నా దివ్య దృష్టితో సీతాదేవిని చూచి పలుకుచున్న మాటలు ఇవి. పావురములు ధాన్యము గింజలు తినడివి. అవి భూమికి కొంత దూరముననే ఎగురగలవు, చూడగలవు. అవి మొదటి మార్గము పక్షులు. చెట్ల పండ్లను భక్షించడి కాకులు మొదలగు పక్షులు మరికొంత ఎత్తున పయనింపగలవు, చూడగలవు. అది రెండవ మార్గము. నీటి కాకులు, క్రౌంచ పక్షులు, లకుముకి పిట్టలు ఇంకొంత ఎత్తునకు మూడవ మార్గమున సంచరించగలవు, చూడగలవు. ఆ పైన 4వ మార్గమున డేగలను, అంతకంటే ఎత్తున గల 5వ మార్గమున గ్రద్దలను ఎగురగలవు. హంసలు ఆ పైన ఉన్న 6వ మార్గమున ప్రయాణింపగలవు. వినతాసుతులైన మేము గరుత్మంతుడు, అరణుడు 7వ మార్గమున సంచరింతుము. మేమందరమును వైనతేయ సంతానమే. నేను వైనతేయుని వంశము వాడిన గనుక ఇక్కడ నుండియే రావణుని, జానకుని స్పష్టముగా చూడగలుగుచున్నాను. మాకును గరుడుని వలె దివ్యమైన దృష్టి, బలము కలవు. ఓ వానరులారా, సహజమైన మా దివ్య శక్తుల వలన శతయోజనముల వరకే కాక
అంతకంటే ఎక్కువ దూరమును కూడా చూడగలము. దూరమునున్న ఆహార పదార్థములను గ్రహించి వాటిని భక్షించుట మా సహజ లక్షణము. మాంసభక్షుడైన ఆ రావణుడు సీతాపహరణ మరియు నా సోదరుని వధించుట రెండును మిక్కిలి కృత్యకార్యములు. అందులకై వానిపై పగ తీర్చుకొనవలసి ఉన్నది. మీరు తప్పకుండా ఈ లవణ సముద్రమును లంఘించి కృతార్థులై సీతాదేవిని దర్శించి రాగలరు. ఓ వానర వీరులారా, నన్ను సముద్రము తీరమునకు చేర్చుడు. స్వర్గస్థుడైన నా తమ్ముడకు జటాయువునకు తర్పణములను సమర్పించుతును అని రావణుని యొక్క నివాసము గూర్చి సంపాతి ఆ వానరులకు తెలియజేసెను. ఆ వానరులు ఆ సంపాతిని సముద్ర తీరమునకు చేర్చిరి. సంపాతి జలతర్పణములు తన సోదరునకు సమర్పించిన పిమ్మట అతనిని మరల యథాస్థానమునకు చేర్చిరి. సీతా సమాచారము ఎరింగి ఆ వానరులు ఎంతయో సంతోషపడిరి. తరువాతి శ్లోకములు రేపు విందాం. జై శ్రీరామ్.